అమలాపురానికి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ. ఇప్పుడు ఎవరికి ఊరికే రావు. అంటే అతడు కలేజా 2 కల్ట్ క్లాసిక్స్. ఆ 2 సినిమాలు చాలా యంగ్స్టర్స్ అంతా యూత్ అంతా థియేటర్లో కంటే టీవీలో ఎక్కువ చూశారు. ఇప్పుడు మాకెంత జనరేషన్స్ వీళ్ళంతా అతడు అంటే టీవీలో చూసి అతడు కలేజా మహేష్ బాబు గారు త్రివిక్రమ్ గారు కాంబినేషన్ ఇది అది అని ఆ కాంబినేషన్ మీద మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని థియేటర్కి వచ్చినా దానికి మించి ఉంటుంది సినిమా. సార్ మహేష్ బాబు గారిని ఒక ఏదైతే ఎలా అయితే చూడాలనుకుంటున్నారో ఒక పెద్ద డైరెక్టర్ తీస్తే మహేష్ బాబు గారు ఆ యాంగిల్స్ అన్నీ రౌండ్ ఆఫ్ చేసి ఒక ప్రాపర్ సినిమా. మీరు ఇద్దరు దిగ్గజాల హీరోలతోటి చాలామంది వర్గాలు ఎన్నో చిన్నప్పటి నుంచి మనం వెయిట్ చూస్తూ వచ్చినటువంటి మల్టీ స్టారర్ కాంబినేషన్ పవన్ కళ్యాణ్ గారిది మహేష్ బాబు గారిది. మీరు వాళ్ళిద్దరితోటి పనిచేశారు కాబట్టి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాంటివన్నీ ఎప్పుడైనా మీరు త్రివిక్రమ్ గారిని ఇంటర్వ్యూ చేస్తే అడగండి. అలాంటి సాహసాలన్నీ ఆయన వల్లే అవుతాయి, మన వల్ల అయితే చెప్పలేము. అండ్ మీ బ్యానర్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే మంచిది కదా, నా బ్యానర్లో అవ్వాలని కోరుకుంటాను కదా. అయితే ఓకే, అనదర్ క్వశ్చన్, వాళ్ళిద్దరిని ఎలా వర్క్ చేస్తారో మీరు చాలా క్లోజ్గా అసోసియేట్ చూసారు. మహేష్ బాబు గారితో వెరీ షార్ట్ స్పాన్, కానీ మహేష్ బాబు గారు ఇస్ వెరీ 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 ఫన్ టు వర్క్ విత్. నేను అసలు బయట అంతా ఏదో విన్నాను కానీ అసలు మహేష్ బాబు గారు అసలు క్యారవాన్లో కూడా వెళ్ళట్లా. వెరీ ఫన్ టు వర్క్. అదే చూసారు కాబట్టి నా క్వశ్చన్ ఏంటంటే, దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ వాళ్ళిద్దరికి సిమిలారిటీస్ ఉండుంటాయి. అంటే మీరు ఇటు నుంచి చూసారు అటు నుంచి చూసారు కాబట్టి అలా కొన్ని పాయింట్స్ అండి. బికాస్ దట్ ఈస్ వాట్ దే మేక్స్ దెమ్ హ్యూజ్ స్టార్. అంటే ఇలా ఉంటారు కాబట్టే కదా వీళ్ళు ఇలా ఉంటారు. అంటే మీ అబ్జర్వేషన్, మీరు జస్ట్ అబ్జర్వేషన్ జనరల్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇద్దరు టైమింగ్స్ దగ్గర అంతా కరెక్ట్గా ప్రాంప్ట్గా ఉంటున్నారు. మీన్ వాళ్ళిద్దరు అంత పెద్ద స్టార్స్ అయినా కూడా షూట్ లోపలికి వెళ్తున్నప్పుడు అది కరెక్ట్ డైరెక్టర్ గారిని అంత ప్రాపర్గా అన్నీ తెలుసుకునే వెళ్తున్నారు ఆయన. వాళ్ళు పెద్ద హీరోలు వాళ్ళు ఏమి ఉండదని చిన్న కాంప్లిసెన్సీ ఏమీ లేదు వాళ్ళకి. అసలు చాలా ప్రాపర్గా అన్నీ తెలుసుకునే వెళ్తున్నారు ఆయన. మహేష్ బాబు గారు కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా, ప్రతిదీ ఏంటి అన్నీ అడిగి ప్రాపర్గా అన్నీ తెలుసుకుని దాని ముందు తర్వాత వెళ్ళి అన్నీ తర్వాత చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కానీ అదే హెల్ప్ చేస్తుంది వాళ్ళకి అంత ఫాస్ట్గా అయిపోవడానికి. అది తెలియదు. కానీ మరి ఇద్దరు అంత పెద్ద స్టార్స్ అయినా అసలు ఏమాత్రం కాంప్లిసెన్సీ లేకుండా అన్నీ కనుక్కుని ప్రాపర్గా చేసుకుని వెళ్తున్నారు వాళ్ళు.